మీ అనిల్ని ఈరోజు ఇంకొక అంశంతో మీ ముందు రావడం జరిగింది. ఎంతో ముఖ్యమైన అంశం, బేస్మెంట్ లెవెల్లో కన్ఫామ్గా ఇది పాటించాల్సిందే. మీరు ఇక్కడ చూడండి సరిగ్గా, ఇది రోడ్డు ఇంచుమించుగా రోడ్ లెవెల్కి పెంచి మేము ఇక్కడ వేయడం జరిగింది. అంటే మనకి కొన్న భూమి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది భూమిగా ఉంటుంది. దీనిపైన చాలామంది చేసే తప్పు ఏంటంటే పిల్లర్లు కొద్దిగా హైట్ వేసేసి దానిపైన మట్టి తోలిచి దానిపైన పెంతి బీమ్ వేస్తారు. కానీ పెంతి బీమ్ అనేది బేస్మెంట్ లెవెల్లో చాలా ముఖ్యమైన భూమికలు పెంతి బీమ్ కూడా ఒకటి. ఈ బీమ్ ఏం చేస్తుంది, ఈ పిల్లర్లన్నీ కలిపి ఉంచేది ఈ బీమే, అలాగే పైన వచ్చే గోడలు కూడా కాపాడేది కూడా ఈ బీమే. మరొకటి బీమ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా పకడ్బందీగా మనం చేసుకున్నట్టయితే దీని లైఫ్, సపోజ్ ఒక మనిషి లైఫ్ ఎంతో, ఇంటి లైఫ్ కూడా అంతే. మనంత ముఖ్యమైన భూమికల్లో పెంతి బీమ్ కూడా ఒకటి. ఆ పెంతి బీమ్ని రోడ్ లెవెల్ మ్యాక్సిమం పాత మట్టి మీదే, అంటే ఏదైతే పాత మనం కొనకముందు మన కొన్న తర్వాత ఉన్న ఏదైతే నేల ఉందో కొన్ని సంవత్సరాలు ఆ నేలపైన మాత్రమే పెంతిబీమ్ వేసే విధంగా చూడండి. ఎందుకంటే మట్టి తోలిచ్చి దానిపైన పెంతిబీమ్ వేయడం కరెక్ట్ రాంగ్ పద్ధతి. ఆ పద్ధతి వల్ల చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడుతుంది నిర్మాణం అనేది. చాలామంది చెప్పే విషయం ఏంటంటే పెద్ద చిన్న నిర్మాణమైన పెద్ద నిర్మాణమైన ఏదైనా బేస్మెంట్ లెవెల్ ఒక విధంగానే ఉంటుంది. అది పెద్దదైతే పిల్లర్లు పెరగొచ్చామో కానీ ఏదైనా సరే చేయవలసిన పని ఏదైనా ఒకటే. ఏ ఇల్లు అయినా దాని ఆయుర్దాయం కరెక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు బేస్మెంట్ లెవెల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి ఇంకొక తప్పు చేస్తున్నారు చాలామంది, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు చిన్నలలో. ఉదాహరణకి ఇది చాటర్స్ అంటారు. ఈ ఒక ముందు రోజు చాటర్స్ చేసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఎక్కడ ఎటువంటి తప్పులు లేకుండా పిల్లర్ డిజైన్ వస్తుంది. అలాగే బేస్మెంట్లో రాయితో కట్టినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఈ పిల్లర్లకి ఇటు పక్క చెక్క పెట్టి బేస్మెంట్ పిల్లరేగా అని అంటారు. ఆ బేస్మెంట్ పిల్లర్ మీరు చెక్క పెట్టి పోసారు అంటే మాత్రం ఆ పిల్లర్ యొక్క బలాన్ని పూర్తిగా తగ్గించిన వాళ్ళు అవుతారు. ఒక రోజు 2 రోజులు లేట్ అయినా ఈ విధంగా పిల్లర్స్ చేసుకుని దానిపైన బేస్మెంట్ కట్టుకుంటూ ఇటుకరైతే కట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. మరి ఇటువంటి పద్ధతులు పాటిస్తా మరి అది చిన్నిల్లా పెద్దిల్లని నాటిస్తా మంచి నిర్మాణాలు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏఎన్ కన్స్ట్రక్షన్ లక్ష్యం ఒకటే, మాతో కట్టించుకోమని మేము ఎవరో చెప్పం. ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇటువంటి వీడియోలు చూసి ఆ విధంగా ఇల్లు నిర్మించుకోండి. అప్పుడు ఇల్లు కలకాలం అనేది మీ బాధలు కష్టాలు సంతోషాలన్నీ ఇంటితోనే ముడిపడి ఉంటాయి. చాలామంది జీవితంలో ఒక్కిళ్ళే కట్టుకుంటారు. అటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. ఈ విధంగా పెంతి బీమ్ స్టేజ్ను అలాగే స్టార్టర్స్ ఈ పిల్లర్స్ ముందే పోసుకుంటాం. చూడండి మేము బాక్సులలో కట్టేసాం. ఈ పిల్లర్లో బేస్మెంట్ తో కాకుండా ముందే పిల్లలు దానిపైన బేస్మెంట్ కట్టుకునే విధంగా మీరు చేసినట్టయితే మీ ఇల్లు కలకాలం ఉంటుంది. ఎటువంటి రిపేర్లు కానీ ఎటువంటి వైపరీత్యాలు వచ్చిన కింద ఉన్న నేల కదిలినా మరి ఎప్పటి నుంచి ఉన్న నేల కాబట్టి పెద్ద వైబ్రేషన్ తట్టుకునే విధంగా నేల మీద ఈ పెంతిబీమ్ ఉండటం వల్ల ఎటువంటి వైపరీత్యాలు వచ్చి తట్టుకునే అవకాశం ఎక్కువ. కానీ మట్టి తోలిచి దానిపైన పెంతిబీమ్ వేయమాకండి. కొన్ని నిర్మాణాల్లో పూర్తిగా మట్టి కింద నుంచి తీయాల్సి వచ్చిన 2 పెంతిబీములు వేసుకోండి, కింద ఒకటి పైన ఒకటి. ఈ విధంగా వేసుకున్నట్టయితే బిల్డింగ్ చెక్కు చేద్దద్దు, లాంగ్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు రావు. ఎందుకంటే బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఎన్ని స్టైల్ అయినా వేసుకోగలరు. బట్ అందరూ తెలుసుకుని ఈ విధంగా వేసుకుంటారని కోరుకుంటూ మీ అనిల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏఎన్ కన్స్ట్రక్షన్స్.